ఎందుకు ఈ మందిరాలు ఏదో వచ్చి చేతులు దోరించి కొబ్బరికాయలు కొట్టి షడగోపురం పెట్టుకొని 10 రూపాయలు వేసుకోవాలి. ఇదంతా ప్రయోజన రూపాయలు ఇప్పుడు మేము ఈ ఆలయాలు నిర్మాణం చేస్తాం దేనికోసము ఒకే ఒక్క కారణం మందిరం వచ్చే జనాలకు ఇక్కడున్న భక్తులతో సాంగత్యము చేసి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇవి మా మందిరాల ప్రయోజనం. ఏ విధంగా మేము స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్తాము ఇలా బిల్డింగ్లో చూసేస్తాం. స్కూల్ ప్రయోజనం ఏంటి? ఇక్కడ వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకో, అప్పుడేమన్నా జీవితం మారు. కనుకనే ఇక్కడ ప్రతి ఆదివారము ఈ ప్రేమ కార్యక్రమం ఉంటుంది. అందులో ఒక భాగంగా ఈ ప్రవచనం ఎందుకోసం కనీసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పాటిస్తామా ఆచరిస్తామా లేదా వేరే విషయం. కనీసము తెలిస్తే ఎప్పుడైనా ఒకసారి గుర్తుకొస్తాయి. ఫలానా రోజు ఆ మందిరం వెళ్ళి కొన్ని విషయాలు విన్నుంటాయి. ఇప్పుడు నా జీవితంలో ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు ఈ సమస్య నేను పరిష్కారం ఏంది నాకు అప్పుడు తెలిసింది, ఇప్పుడు నేను అప్లై చేయాలి. లేకుంటే కేవలం మందిరాల పోతున్నారు వస్తువులు ఏమైతుంది, ఏం ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇది ప్రయోజనం.